ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్కి దిగింది. టాస్ గెలిచినా తాము ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్ళమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ మాట్లాడుతూ, టాస్ గెలిచినా నేను ఫీల్డింగ్ ఎంచుకునేవాడిని. కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఆడాం. అండర్ ది లైట్స్ బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. జట్టు బాగుంది. ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఇంగ్లాండ్తో చివరి వన్డేకి దూరంగా ఉన్న మహమ్మద్ షమి, రవీంద్ర జడేజాలు తుది జట్టులోకి వచ్చారు. దాంతో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉద్వాసనకి గురయ్యారు. టీం కాంబినేషన్లో భాగంగానే హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆడడం లేదని రోహిత్ శర్మ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో మాట్లాడుతూ, పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉందని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నట్టు షాంటో తెలిపాడు. అయితే టీమిండియా ప్లేయింగ్ 11లో హర్షిత్ రాణాకి బదులుగా హర్షదీప్ సింగ్ ని ఆడించి ఉంటే బాగుండేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే నెటిజన్స్ విమర్శలకి హర్షిత్ రాణా చెక్ పెట్టాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో వికెట్ తీసి ప్రశంసలు అందుకున్నాడు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 చూసినట్టయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్. బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 చూసినట్టయితే తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ షాంటో, తౌహీద్ హుర్దయ్, ముష్ఫికర్ రహీం, మెహదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషద్ హుస్సేన్, తమ్జిమ్ హసన్ నకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్.